మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాప్యర్చాయాం శృతిరపి కదా కర్ణనవిధౌ తవ ధ్యానే బుద్ధి నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః. ఓ పరమశివ, నా మనస్సు ఎప్పుడూ నీ పాదపద్మముల యందే నిలిచి ఉండాలి. వచస్తోత్రవు ఫణితవు, నా వాక్కు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తూ ఉండాలి. కరశ్చాభ్యర్చాయాం, చేతులు రెండు నిన్ను పూజించటంలోనే నిమగ్నమై ఉండాలి. శృతిరపి కథా కర్ణన విధవు, చెవులు నీ కథా శ్రవణంలో ఎప్పుడూ శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. తవ ధ్యానే బుద్ధి, బుద్ధి నీ ధ్యానంలోనే నిలిచి ఉండాలి. నయనయుగళం మూర్తి విభవే, నా కళ్ళు రెండు నీ దివ్య మంగళ స్వరూపాన్ని చూచుటయందు ఆసక్తి కలిగి ఉండాలి. పరగ్రంథాన్ కైర్వా, అలా అయినప్పుడు ఇక నా సర్వేంద్రియాలు ఇతర విషయాల్ని ఎలాగా గమనిస్తాయి, ఎలా చూపించుకుంటాయి, ఎలా శ్రద్ధ చూపిస్తాయి తండ్రి. పరమశివ జానే పరమతః, నా సర్వేంద్రియాలు ఇతర విషయాలను తెలుసుకోకుండా ఉండుగాక, ఇతర గ్రంథాలను ఇతరమైనటువంటి విషయాలను నాకు తెలియకుండా ఉండుగాక. ఎంత చక్కగా తనని తాను సమర్పించుకోవటానికి ఎలాగా ప్రార్థించాలి భగవంతుణ్ణి అని పరమశివుణ్ణి ప్రార్థన చేసేటటువంటి విధానం ఈ శ్లోకంలో ఆచార్యులు మనకు చక్కగా వినిపించారు. ఏమంటున్నాడు, ఎలా ప్రార్థించాలి? నా మనస్సు తామర పూల లాంటి నీ పాదపద్మములయందే నిలుచుగాక అంటున్నారు. అంటే మనస్సు ఎప్పుడు పరిపరి విధాలు బాహ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని పరమశివ, నువ్వు దయాళువువి కదయ్యా, అందుకని నా మనస్సు నీ పాదపద్మములయందు నిలవని. నా వాక్కు కూడా ఎప్పుడు నిన్ను స్తుతించటంలోనే పవిత్రంగాని, వాక్కు నిన్ను ప్రార్థన నీ స్తోత్రాలు స్తుతించటం గనక చేసినట్లయితే నా వాక్కు పవిత్రమవుతుంది. నా రెండు చేతులు ఉన్నదెందుకు? నిన్ను సదా పూజించాలని కదా నువ్వు నాకు ఇచ్చావు. ఆ పూజించటంలో ఆసక్తి చూపని తండ్రి. నా రెండు చెవులు నీ కథలు, నీ పురాణం, నీ చరిత్రలు, నీ గానామృతాన్ని పానం చెయ్యని స్వామి. నా బుద్ధి ఎప్పుడు సత్యంగా నీ ధ్యానంలో నిలువని. ఓ మహాదేవా, నా రెండు కళ్ళు నీ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించటానికి ఎదురు చూస్తూ ఉన్నాయి తండ్రి. నా సర్వ ఇంద్రియాలు కూడా నీవు నాలోనే ఉన్నావని నాకు తెలుస్తూ ఉన్నా నిన్ను దర్శించటానికి అహంకారం అనే అజ్ఞానం ఈ ఇంద్రియాలకు, ఈ మనస్సుకు అడ్డు తగులుతుంది కదా స్వామి. నువ్వే పరమశివ, నువ్వే నాకు ఈ అజ్ఞానాన్ని తొలగించాలి. ఓ జ్ఞాన స్వరూప, ఇంద్రియాలన్నిటికీ జ్ఞానాన్ని ప్రసాదించు తండ్రి. వేరే గ్రంథాలను కానీ, వేరే శాస్త్రాలను కానీ, వేరే వాదోపవాదాలు కానీ నాకేమీ తెలియకుండా ఉండాలి. అది నీ అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. అవి నాకు అవసరం లేవు. నిన్ను తెలుసుకున్న తర్వాత నాకు అవి అవసరమే లేదు. తెలుసుకోవాలి అనే మనస్సు నాకు ఉన్నట్లయితే ఈ అనవసరమైన విషయాలు నేను ఎందుకు పట్టుకుంటాను? నాకు ఆసక్తి మొత్తం నీ మీదనే ఉంది తండ్రి. నాకు నా మనస్సుతో సహా సకల ఇంద్రియాలన్నీ కూడా నీ తత్వాన్ని తెలుసుకునే స్థితిని కలిగి ఉండేలాగా, అందుకు తగిన శక్తిని నాకు నువ్వే ప్రసాదించాలి. ఓ బోళా శంకర, మానవులకు సహజంగా ఉండే కారణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మానవుల యొక్క మనస్సు ఎప్పుడు కూడా పదే పదే అంటే వేరే వేరే ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అలాంటి మనస్సును
నీ మీద నిలబెట్టే ప్రయత్నం చెయ్యడానికి నీ శక్తిని అనుగ్రహించాలి తండ్రి. ఓ లోకపాలక, నీ పాదముల మీద ఎంత భక్తి పెరిగితే అంత ప్రపంచ విషయాలు తుచ్చంగా భావిస్తుంది మనస్సు. అంతే కదా తండ్రి. ఓ పశుపతి, నీ మహిమ ఇక నాపై తప్పదు. నీ మహిమ నా మీద చూపించాల్సిందే. నీ అనుగ్రహం నాకు కలగాల్సిందే. అనుగ్రహించు ఓ చంద్రమౌళీశ్వర. ఇక ఇంద్రియాలతో అతి ముఖ్యమైనది వాక్కు కదా. ఈ నోటితో ఎన్నో అకృత్యపు ప్రేలాపనలు చేస్తూ ఉంటుంది. 190 బాళ్ళు పనికిరానివే ఉంటాయి కదా. ఏమీ పనికి రాకపోయినా మాట్లాడడంలో మాత్రం మానవులు సమర్థులైపోయారు. మరి అటువంటి మానవులు వారిలో ఉండే శక్తిని దుర్వినియోగం చేసేటటువంటి వాక్కుని మరి పవిత్రమైన ఈ శివానందలహరి స్తోత్రంతో పాటుగా అలాంటి స్తోత్రాలు ఇంకా ఇంకా గానం చెయ్యాలి. అప్పుడు ఇంద్రియాలు పవిత్రమవుతాయి. ఓ మృత్యుంజయ, ఇక ఈ చేతులంటావా, అక్కర్లేని పనులన్నీ వీటికే కావాలి. ఎంతో దుర్వినియోగం చేస్తూ ఉన్నాయి. కానీ మానవుడికి మాత్రమే సాధ్యమైనటువంటి ఈ 2 చేతులతో ఆ పరమేశ్వరుణ్ణి పూజించని, నీ సేవకు పనికిరాని వేరే వేరే కర్మలు చేసే అధికారం లేకుండా చెయ్యి తండ్రి. ఇక శ్రవణేంద్రియాలున్నాయి. ఎంత అవసరం ఉండవో అవన్నీ కూడా ఎక్కడ లేనివన్నీ వినేసి అనవసరమైన ఆలోచనలు మనసుకు చేరవేసి నిర్ధారణ చేసే పరిస్థితికి రాకుండా ఎప్పుడు సంకోచితమైనటువంటి వాటికి తావిస్తాయి. బుద్ధి నిర్ణయం చేస్తుంది కదా. మనస్సు ఆలోచిస్తూ ఉంటే బుద్ధి నిర్ణయం చేస్తుంది కదా. అట్లాంటి అవకాశం లేకుండా ఎప్పుడు సంకోచితంగా వాటిని అదా ఇదా అన్నట్లుగానే బుద్ధిని కూడా నిర్ణయించే పరిస్థితి లేకుండా చేస్తుంది. అలాగా వాటికి తావిచ్చేలా తయారు చేసుకుంటున్నారు మానవులు. ఇక అలా కాదు. ఓ విరూపాక్ష, నాకు మంచి బుద్ధిని ప్రసాదించు. ఇది మనస్సు యొక్క లోపలి అంశం. ఈ బుద్ధి అనేది మానవుని దిశానిర్దేశం చేసేది ఏమిటి అంటే బుద్ధి. ఈ బుద్ధి నీ తత్వ విచారణలో నిర్ణయం చెయ్యని, అక్కర్లేని విషయాలకు నిర్ణయాలు చేయడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది ఈ బుద్ధి. ఇక అలా కాదు తండ్రి. నీ తత్వజ్ఞాన విషయంలో నిర్ధారణ చేసేలాగా అనుగ్రహించు. శాస్త్ర అధ్యయనం ద్వారా బుద్ధి నీ ధ్యానంలో స్థిరం చెయ్యాలి. ఇలా ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవిచ్చిన ఈ 2 కళ్ళు ఎన్నో వేల కెమెరాల పిక్చర్స్ని లోపల బంధించుకుంటున్నాయి. మళ్ళీ బుద్ధితో మనస్సుతో అవే అవే ఊహించుకుంటూ దురుపయోగం చేసుకుంటున్నాయి. అలా కాకుండా నీ యొక్క సగుణ రూపాన్ని, నీ మూర్తిని, నీ వైభవాన్ని, నీ సౌందర్యాన్ని ఎంతో ఆనంద అనుభూతితో దర్శించే విధానంగా నన్ను ఆశీర్వదించు తండ్రి. ఆ శక్తిని నాకు అనుగ్రహించుగాక. ఈ జనమంతా కూడా బాహ్యంలో ఏవేవో చూస్తారు, మనస్సులో ఏవేవో ఆలోచిస్తారు. అవి ముద్రలు పడతాయి. ఆ ఆలోచనలు చేసి మళ్ళీ ధ్యానంలో వాళ్ళ బుద్ధితోనే నిర్ణయం చేసుకుంటున్నారు. అంటే ఆలోచనలను బుద్ధితో నిర్ణయిస్తున్నారు. అది శాస్త్ర నిరూపణ లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారు. ప్రపంచ విషయాలను తీసుకొని లోపలేసుకుంటున్నారు. ఇలాంటి బుద్ధితో నిర్ణయం చేస్తే ధ్యానం ఎలా సాగుతుంది తండ్రి? నీ సగుణ రూపం, నిర్గుణ రూపం, నీ అనుగ్రహ బుద్ధితో ధ్యానంలో నాకు స్థిరం చెయ్యాలి. సర్వేంద్రియాలు నీకే సమర్పణ చెయ్యాలి. ఈ మనోబుద్ధులు నీ దివ్యానుగ్రహంతోనే స్వాధీనం కావాలి కదా తండ్రి. ఓ భుజంగభూషణ, ఈ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించయ్యా. పంచ జ్ఞానేంద్రియాలు పరమ పవిత్రంగా, మనస్సు ఉత్తమంగా పవిత్రంగా, బుద్ధిలో స్థిర నిర్ణయంతో సదా నీ పాదాల యందే నా బుద్ధిలో
ధ్యానంలో స్థిరమగుగాక. ఇలాగా ఆచార్యులు మన ఇంద్రియాలను, మన మనస్సును, మన బుద్ధిని చక్కని మార్గంలో నడిపిస్తూ ఆ గమ్యానికి చేరుస్తున్నారు. ఇలాంటి నిర్ణయం నువ్వు చేసుకో అని మనకు జ్ఞాన బోధ చేస్తున్నారు. మన ఇంద్రియాలను పవిత్రం చేసుకునే మార్గాన్ని సూచిస్తున్నారు. ఎలా ప్రార్థించాలో చెప్తున్నారు. మరి పరమశివుణ్ణి ఇలా ప్రార్థన చేసి మనల్ని మనం పవిత్రం చేసుకుందాం. ఓం నమః శివాయ.